భోగభాగ్యాలతో తొలతూగాల్సిన ముగ్గురు రాజకుమారులు కేవలం ఒకే ఒక్క రాత్రి వేళ ఒకే నదీ తీరంలో రెండు వేర్వేరు మానసిక నరకాలు ఎలా అనుభవించారో వాల్మీకి రామాయణం అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. ఒకవైపు అడవి కట్టిక నేలపై అన్నయ్య పడుకుంటే చేతిలో ధనస్సు పట్టి రాత్రంతా కంటికి రెప్పలా కాపలా కాసిన లక్ష్మణుడి నిశ్శబ్ద సేవ, మరోవైపు అదే నదికి యువతలి ఒడ్డున లక్షలాది సైన్యం మధ్య ఉంటూనే లోపల రగులుతున్న శోకంతో హిమాలయ పర్వతంలా కరిగిపోయిన భరతుడి అంతర్మథనం. భరతుడిని శత్రువుగా భావించిన నిషాదరాజు గుహుడు సైన్యంతో ఎదురు నిలిచిన ఘట్టాన్ని మనం గత భాగంలో చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ 3 సర్గలలో ఒక అడవిరాజు సామ్రాజ్య చక్రవర్తిని నేరుగా నిలదీయడం, ఒక మహారాజుకు అయాచితంగా వచ్చిన అధికారాన్ని తృణప్రాయంగా వదిలేయడం, మరియు అడవుల పాలైన తన సార్వభౌమత్వాన్ని వీడని శ్రీరాముడి క్షత్రియ నియమనిష్ట వంటి ఎక్కడా ఎక్కువగా చర్చించని సరికొత్త కోణాలను వాల్మీకి శ్లోకాల సాక్షిగా లోతుగా విశ్లేషించుకుందాం. నిషాదరాజైన గుహుడు సమర్పించిన కానుకలను, ఆయన చూపిన ఆతిథ్య భావాన్ని స్వీకరించి మహాబుద్ధిశాలి అయిన భరతుడు ఎంతో వినయంగా హేతుబద్ధంగా సమాధానమిచ్చిన అద్భుతమైన ఘట్టం ఇక్కడ మొదలవుతోంది. నిషాదరాజులు ప్రభు అయిన గుహుడు ఆ విధంగా ఆతిథ్యం స్వీకరించమన్న మాటలు విన్న తర్వాత గొప్ప బుద్ధిశాలి అయిన భరతుడు ఎంతో యుక్తితో బలమైన కారణాలతో కూడిన మాటలతో ఆ గుహుడికి తిరిగి ఈ విధమైన సమాధానం ఇచ్చాడు. ఓ గుహుడా, నువ్వు నా అన్నయ్యకు ప్రాణస్నేహితుడివి కాబట్టి నాకు కూడా పూజ్యుడువు. ఇంత పెద్దదైన నా అయోధ్య సైన్యానంతటినీ నువ్వొక్కడివే ఒంటరిగా ఆదరించి సత్కరించాలని ఆశపడ్డావు చూడు. నీ ఆతిథ్య సంకల్పం నిజంగా ఎంతో గొప్పది, శ్లాఘించదగినది. మహా తేజస్వి శ్రీమంతుడు అయిన ఆ భరతుడు నిషాదరాజైన గుహుడితో మొదట ఆ విధమైన ఉత్తమమైన మాటలు పలికిన తర్వాత మరల ఆయనతో ఈ విధంగా మాట్లాడడం కొనసాగించాడు. ఓ గుహుడా, నేను ఏ మార్గం గుండా భారద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి? గంగానదికి ఇరువైపులా ఉన్న ఈ చిత్తడి నేలల ప్రాంతం ఎంతో దట్టమైన అడవులతో నిండి దాటడానికి అత్యంత కష్టతరంగా దుర్గమంగా కనిపిస్తోంది. బుద్ధిశాలి అయిన ఆ రాజకుమారుడు భరతుడు పలికిన ఆ మాటలు విన్న తర్వాత ఆ దట్టమైన అడవుల్లోనే నిరంతరం సంచరించేవాడు, అడవి మార్గాలన్నీ తెలిసినవాడు అయిన ఆ గుహుడు 2 చేతులు జోడించి ఎంతో వినయపూర్వకంగా ఇలా పలికాడు. మహాకీర్తిశాలివైన ఓ రాజకుమారా, విల్లంబులు ధరించి నిరంతరం అత్యంత అప్రమత్తంగా ఉండే నా బోయజాతి వీరులైన విలుకాండ్రంతా నీకు తోడుగా రక్షణగా నీ వెనుక వస్తారు. అంతటితో ఆగకుండా స్వయంగా నేను కూడా నీకు మార్గదర్శకుడుగా నీ వెంబడి ప్రయాణమై వస్తాను. ఈ శ్లోకాలు కథలో ఒక ముఖ్యమైన మార్పును చూపిస్తాయి. అంతకుముందు సర్గలలో భరతుడిపై తీవ్రమైన అనుమానంతో యుద్ధానికి సిద్ధమైన గుహుడు భరతుడి వినయాన్ని, రాముడిని దర్శించుకోవాలనే అతని ఆరాటాన్ని చూసి పూర్తిగా కరిగిపోయాడు. భరతుడు కేవలం దారి అడిగితే గుహుడు తానే స్వయంగా ముందుండి నడుస్తానని, తన బలిష్టమైన విలుకాండ్ర సైన్యాన్ని భరతుడికి రక్షణగా పంపుతానని అంటున్నాడు. అంటే శత్రువుగా మారాల్సిన గుహుడు భరతుడు ధర్మబుద్ధిని చూసి మిత్రుడిగా మారిపోయాడు. గుహుడు తన మనసు దాచుకోలేక భరతుడితో నేరుగా అడుగుతున్నాడు. ఓ రాజకుమారా, ఎటువంటి కష్టమైన పని అయినా అత్యంత సులువుగా అద్భుతంగా చేయగల ఆ శ్రీరామచంద్రుడిపై నువ్వు ఏ విధమైన దుర్బుద్ధితో కపట భావంతో వెళ్ళడం లేదు కదా? ఎందుకంటే నీ వెంట వస్తున్న ఈ అపారమైన మహాసైన్యాన్ని చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని తీవ్రమైన అనుమానం, భయం కలుగుతోంది. గుహుడు ఆ విధంగా తనను అనుమానిస్తూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత మబ్బులు లేని స్వచ్ఛమైన ఆకాశం వలె నిష్కల్మషమైన మనస్సు కలవాడైన భరతుడు ఏమాత్రం కోపగించుకోకుండా ఎంతో మృదువైన మరియు శాంతమైన మాటలతో గుహుడికి ఈ విధంగా బదులిచ్చాడు. ఓ గుహుడా, నన్ను ఏమాత్రం అనుమానించవద్దు. నా అన్న శ్రీరాముడికి కీడు చెయ్యాలనే దుర్బుద్ధి నాకు కలిగే ఆ దురదృష్టకరమైన సమయం నా జీవితంలో ఎప్పటికీ రాకూడదు. ఆ రఘువంశ తిలకుడైన శ్రీరాముడు నా పెద్దన్నయ్య మాత్రమే కాదు, నన్ను కన్న తండ్రితో సమానుడు.
ఆయనను అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకోవడానికే నేను వెళుతున్నాను. ఇక్కడ గుహుడి నిర్భీతి. భరతుడి వద్ద లక్షలాది సైన్యం ఉంది. తలుచుకుంటే గుహుడిని క్షణాల్లో బంధించవచ్చు. అయినా గుహుడు భయపడకుండా రాముడి కోసం, నువ్వు నా రాముడిని చంపడానికి వెళుతున్నావా అని రాజు ముందే నిలదీశాడు. ఇది గుహుడి అసాధారణ స్వామి భక్తికి నిదర్శనం. అలాగే భరతుడి ఆకాశమంతటి నిర్మలత్వం. తనను అంతగా అవమానించినందుకు భరతుడు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా నాకు అలాంటి బుద్ధి పుట్టే రోజే రాకూడదు, రాముడు నా తండ్రితో సమానుడని వేడుస్తూ చెప్పాడు. వాల్మీకి మహర్షి ఇక్కడ భరతుడి మనస్సును నిర్మలమైన ఆకాశంతో పోల్చడం ద్వారా భరతుడి యొక్క వ్యక్తిత్వం ఎంత పవిత్రమైనదో నిరూపించారు. భరతుడు గుహుడితో తన మనసులోని మాటను మరింత స్పష్టంగా చెప్తున్నాడు. ఓ గుహుడా, అడవిలో నివసిస్తున్న ఆ కుకుత్స వంశ సంజాతుడైన శ్రీరామచంద్రుడిని మరల అయోధ్యకు తిప్పి తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. నాపై నువ్వు మరే ఇతరమైన దుష్టమైన ఆలోచన గాని కపట బుద్ధి గాని ఉంచుకోవద్దు. నేను నీకు ముమ్మాటికి సత్యమే చెబుతున్నాను. భరతుడు పలికిన ఆ నికార్సైన సత్యసంధమైన మాటలు విన్న వెంటనే నిషాదరాజైన గుహుడి ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది. అతని మనసులోని అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన అమితమైన హర్షంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో భరతుడిని చూస్తూ మరల ఈ విధంగా పలికాడు. ఓ రాకుమారా, నువ్వు నిజంగా ధన్యుడివి. ఈ భూమండలం మీద నీతో సమానమైన ఉత్తమ గుణవంతుడైన వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. నీకు సాటి రాగలవాడు మరొకడు లేడు. ఎందుకంటే ఏ విధమైన ప్రయత్నమూ లేకుండా అయాచితంగా నీ చేతికి వచ్చిన అపారమైన సామ్రాజ్యాన్ని కేవలం అన్నపై ఉన్న ప్రేమతో, ధర్మం కోసం ఇలా తృణప్రాయంగా వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావు చూడు. నీ త్యాగం సామాన్యమైనది కాదు. ఒక అడవి జాతి రాజు తనను అంతగా అనుమానించిన భరతుడు అహంకారానికి పోలేదు. సత్యం బ్రవీమితే, నీకు సత్యమే చెబుతున్నాను అంటూ తన హృదయాన్ని గుహుడి ముందు పరిచాడు. నిజమైన నాయకుడు ఎప్పుడూ నమ్మకాన్ని కలిగిస్తాడనే దానికి ఇది ఉదాహరణ. అయాచితంగా వచ్చిన అధికారాన్ని వదలడం. లోకంలో మనుషులు చిన్న చిన్న పదవి కోసం, కొద్దిపాటి ఆస్తి కోసం సొంత వాళ్లనే మోసం చేస్తారు. కానీ భరతుడు అయత్నాతగతం రాజ్యం, ఏ కష్టమూ పడకుండా చేతికి దక్కిన అఖండ సామ్రాజ్యాన్ని కాలదన్నాడు. గుహుడు ఈ త్యాగాన్ని చూసి భరతుడి పాదాలకు దాసోహమైపోయాడు. గుహుడు భరతుడితో తన ప్రశంసలు కొనసాగిస్తూ, ఓ రాకుమారా, ప్రస్తుతం అడవుల్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ఆ శ్రీరామచంద్రుణ్ణి ఎలాగైనా ఒప్పించి మరల అయోధ్యకు తీసుకురావాలని నువ్వు ఆరాటపడుతున్నావు. ఇటువంటి ఉత్తమమైన కార్యాన్ని తలపెట్టిన నీ యొక్క పవిత్రమైన కీర్తి ఈ లోకం ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిషాదరాజైన గుహుడు ఆ భరతుడితో ఎంతో ఆత్మీయంగా సంభాషిస్తూ ఉన్న సమయంలోనే అక్కడ సూర్యుడు తన కాంతిని కోల్పోయి అస్తమించాడు. మరియు అంతటా చీకట్లో అలుముకుంటూ రాత్రి సమయం ఆసన్నమయ్యింది. ఆ తర్వాత గుహుడు చేసిన సకల సదుపాయాల వల్ల ఎంతో సంతృప్తి చెందినవాడై శ్రీమంతుడైన ఆ భరతుడు తన అపారమైన మహాసైన్యాన్నంతటినీ గంగా తీరంలో సురక్షితంగా బస చేయించాడు. అనంతరం ఆయన తన తమ్ముడైన శత్రుఘ్నుడితో కలిసి రాత్రివేళ విశ్రాంతి తీసుకోవడం కోసం తన శిబిరానికి వెళ్ళాడు. ఇక్కడ గుహుడి ప్రవచనం కాలాతీతమైన సత్యం. గుహుడు భరతుడితో అన్నమాట, నీ కీర్తి లోకం ఉన్నంతకాలం ఉంటుంది అనేది ఎంత నిజమో ఈరోజు మనం భరతుడి భ్రాతృభక్తి గురించి మాట్లాడుకోవడమే అందుకు నిదర్శనం. ఎల్లప్పుడూ ధర్మాన్నే ఆశ్రయించేవాడు, ఇటువంటి మహా దుఃఖాన్ని అనుభవించడానికి ఏమాత్రం అర్హుడు కానివాడు అయిన ఆ మహాత్ముడైన భరతుడికి కేవలం శ్రీరాముడు గురించిన ఆలోచనలతో కూడిన వర్ణించశక్యం కాని తీవ్రమైన శోకం చుట్టుముట్టింది. కడగా కాలే అడవి అగ్ని వల్ల లోపల రగులుతూ పైకి కనిపించకుండా చెట్టు తొర్రలో దాగి ఉన్న ఆ అగ్ని ఆ వృక్షాన్ని లోపల నుండే ఎలా దహించి వేస్తుందో, అలాగే భరతుడి హృదయం లోపల రగులుతున్న ఆ శోకాగ్ని ఆ రఘువంశవర్ధనుడైన భరతుడిని అంతరంగంలో అంతకంతకు నిలువునా దహించి వేస్తూ తీవ్ర వేదనకు గురిచేసింది. తీక్షణమైన సూర్యకిరణాల వేడికి హిమాలయ పర్వతం కరిగి దాని నుండి మంచి నీరు ఏ విధంగా ధారలుగా ప్రవహిస్తుందో, అదేవిధంగా భరతుడి హృదయంలో రగులుతున్న ఆ శోకాగ్ని వల్ల ఆయన సమస్త శరీర అవయవాల నుండి చెమట బిందువులు
ధారలుగా కారిపోయాయి. ఇక్కడ నిశ్శబ్ద వేదనని వాల్మీకి ఇలా వర్ణించాడు. భరతుడి బాధ పైకి కేకలు వేసి ఏడ్చేది కాదు. అడవిలో ఒక పెద్ద చెట్టు లోపల అగ్ని రగులుకుంటే పైకి చెట్టు పచ్చగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం బూడిదైపోతుంది. భరతుడి పరిస్థితి కూడా అంతే. బయట సైన్యమంతా నిద్రిస్తోంది, కానీ భరతుడు మాత్రం లోపల అన్నను తలుచుకుంటూ కాలిపోతున్నాడు. అలాగే కరిగిపోతున్న హిమాలయాలు. భరతుడు శారీరక వేదనను వాల్మీకి మహర్షి హిమాలయంతో పోల్చారు. హిమాలయం అంతటి ధైర్యశాలి నిశ్చలుడైన భరతుడు రాముడిపై ఉన్న ప్రేమాగ్నికి మంచుకొండలా కరిగిపోతున్నాడు. ఆ శోకానికి ఆయన శరీరం నుండి చెమట నీరులా కారుతోంది. ఆ కైకేయి కుమారుడైన భరతుడు ఆ రాత్రివేళ ఒక అపారమైన పెను దుఃఖ పర్వతం చేత పూర్తిగా క్రూరంగా అణిచివేయబడ్డాడు. వాల్మీకి మహర్షి ఆ దుఃఖ పర్వతాన్ని ఇలా వర్ణించారు. ఆ పర్వతంలో నిరంతర ఆలోచనలే జలపాతాలు, ఆయన వదిలే వేడి నిట్టూర్పులే ఆ కొండలోని ఖనిజ ధాతువులు, ఆయన మనసులోని దీనత్వమే ఆ పర్వతంపై దట్టంగా పెరిగిన చెట్ల సమూహం, ఆయనకు కలిగిన శోకము మరియు అలసటలే ఆ కొండ యొక్క ఎత్తైన శిఖరాలు, ఆయనను ముంచెత్తుతున్న మతి భ్రమణమే ఆ అడవిలో తిరిగే అనంతమైన వన్యమృగాలు, ఆయన అంతరంగంలోని తాపమే ఆ కొండపై మొలిచిన ఓషధులు మరియు వెదురు పొదలు. ఇంతటి భయంకరమైన దుఃఖపర్వతం భరతుడిని నిలువునా అణిచివేసింది. మనుషుల్లో శ్రేష్ఠుడైన ఆ భరతుడు తీవ్రమైన మనోవేదనతో నిరంతరం నిట్టూరుస్తూ దుఃఖంతో మనసంతా వికలమై స్పృహ తప్పుతున్నంతటి పరమ ఆపద స్థితి పొందాడు. హృదయంలో రగులుతున్న తీవ్రమైన ఆవేదనా జ్వరం వల్ల ఆయనకు ఎక్కడా శాంతి లభించలేదు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, పులులు లేదా సింహాల దాడిలో తన మందనంతటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి గాయపడిన ఒక అడవి వృషభం ఏ విధంగా తల్లడిల్లిపోతుందో భరతుడు కూడా ఆ రాత్రి అలాగే విలపించాడు. గొప్ప ప్రభావం కలిగినవాడు, తన అనుచరులతోనూ సైన్యంతోనూ కూడి ఉన్నవాడు అయిన ఆ భరతుడు గుహుడితో కలిసి ఉన్న ఆ సమయంలో తీవ్రమైన మనోవ్యాకులతకు గురయ్యాడు. అలా అత్యంత దీనస్థితిలో ఉన్న ఆ భరతుడిని చూసి నిషాదరాజైన గుహుడు ఆయన అన్నయ్య అయిన శ్రీరాముడికి సంబంధించిన విషయాలు చెప్తూ ఆయనను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి మరల పూనుకున్నాడు. ఆ తర్వాత అడవి మార్గాలన్నీ తెలిసినవాడైన గుహుడు అపారమైన కొలవశక్యంగాని గుణములు గల ఆ భరతుడికి మహాత్ముడైన లక్ష్మణుడి యొక్క పవిత్రమైన భాతృభక్తిని, నిష్కల్మషమైన అనురాగాన్ని ఈ విధంగా వివరించడం ప్రారంభించాడు. ఓ భరత, నాటి రాత్రి సద్గుణ సంపన్నుడైన లక్ష్మణుడు తన అన్నయ్య అయిన శ్రీరాముడి రక్షణ కోసం శ్రేష్టమైన ధనస్సును, బాణాలను చేతబట్టుకుని రేయింబవళ్ళు అత్యంత అప్రమత్తంగా కాపలా కాస్తూ మేల్కొని ఉన్నాడు. అలా నిలబడిన ఆ లక్ష్మణుని చూసి నేను ఈ విధంగా పలికాను. ఓ ప్రియమైన లక్ష్మణ, రఘువంశానికి ఆనందాన్ని చేకూర్చే ఓ రాఘవనందన, నీ కొరకే ప్రత్యేకంగా ఇక్కడ ఎంతో సుఖవంతమైన మెత్తని దర్భల శయ్యను సిద్ధం చేశాను. నీవు దీనిపై ప్రశాంతంగా పడుకుని నీ అలసటని తీర్చుకో. ఇక్కడ రామాయణంలో ఇద్దరు తమ్ముళ్ల సమాగమనం. ఒకవైపు అన్నను వదిలి రాలేక రాజ్యసుఖాలను కాలదన్ని అడవిలో ఏడుస్తున్న భరతుడు, మరోవైపు అన్న కోసం రాజభవనాన్ని వదిలి అడవిలో విల్లంబులు పట్టుకుని కాపలా కాస్తున్న లక్ష్మణుడు. గుహుడిక్కడ భరతుడికి లక్ష్మణుడి త్యాగం వివరిస్తున్నాడు. ఇక్కడ వాల్మీకి ముద్ర చూడండి. భరతుడిని వాల్మీకి మహర్షి ఇక్కడ అప్రమేయాయ, ఇంతా అంతా కొలవలేనివాడు అని సంబోధించారు. అంటే లక్ష్మణుడి భక్తి ఎంత గొప్పదో దానిని వింటున్న భరతుడి గుణం కూడా అంతే అపారమైనదని అర్థం. నాటి రాత్రి గుహుడు లక్ష్మణుడితో అన్న మాటలు, ఓ లక్ష్మణ, మేమంతా అన్ని రకాల కష్టాలు అనుభవించడానికి అలవాటు పడిన వాళ్ళం, కానీ నువ్వు మాత్రం ఎల్లప్పుడూ సకల సుఖాలను అనుభవించడానికే అర్హుడవు. కాబట్టి ఆ ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడి రక్షణ కొరకు ఈ రాత్రికి మేమంతా మేల్కొని కాపలా కాస్తాం. నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ భూమండలం మీద నాకు శ్రీరాముడి కంటే ప్రియమైనవాడు, అంతకన్నా ఎక్కువైనవాడు మరెవ్వరూ లేరు. నేను నీ ఎదుట నిలబడి ఏమాత్రం అబద్ధం చెప్పడం లేదు. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి నువ్వు ఏ రకమైన ఆందోళన కానీ విచారం కానీ పెట్టుకోవద్దు. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం వల్లే ఈ లోకంలో నాకు గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, ఆయన సేవ వల్ల నాకు లభించే అమితమైన ధర్మం,
నా జీవితానికి కావలసిన సకల సంపదలు అన్నీ ఆ రామయ్య పాదాల చెంతే సమకూరుతాయని నేను నమ్ముతున్నాను. ఓ లక్ష్మణ, కాబట్టి సీతాదేవితో కలిసి నిద్రిస్తున్న నా ప్రాణమిత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి నేను నా చేతిలో ధనస్సు పట్టుకుని నా బంధుమిత్రులైన బోయవీరులందరితో కలిసి అత్యంత జాగ్రత్తగా రక్షిస్తాను. నువ్వు నిశ్చింతగా నిద్రపో. ఈ దట్టమైన అడవిలో నేను నిరంతరం సంచరిస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ప్రతి అంగుళం నాకు తెలుసు. నాకు తెలియని రహస్యం అంటూ ఏదీ లేదు. ఒకవేళ ఎవరైనా శత్రువులు దాడికి వస్తే ఎంతటి అపారమైన చతురంగ బలాలైనా యుద్ధంలో ఎదిరించి ఓడించి నిలువరించే సత్తా మా బోయిజాతి వీరులకు ఉంది. ఓ భరత, నాటి రాత్రి మేము ఆ విధంగా లక్ష్మణుడితో అనగా కేవలం ధర్మాన్నే ఆశ్రయించి నడిచే ఆ మహాత్ముడైన లక్ష్మణుడు మా మాటలు విన్నాడే తప్ప పడుకోవడానికి ఏమాత్రం అంగీకరించలేదు. పైగా ఆయన ఎంతో మృదువుగా ప్రేమతో మమ్మల్ని అందరినీ అనునయిస్తూ తిరిగి ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ గుహుడా, ఆ దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఈ విధంగా కఠినమైన నేలపై పడుకుని ఉంటే ఇక నేను మాత్రం ఎలా నిద్రపోగలను? అసలు నాకు ఈ జీవితం ఎందుకు? ఈ రాజభోగాలు సుఖాలు నాకెందుకు? అవన్నీ నాకు శూన్యంతో సమానం. ఓ గుహుడా, సమస్త దేవతలు అసురులు అందరూ కలిసిగట్టుగా వచ్చిన యుద్ధరంగంలో ఎవరికీ లొంగనివాడు, ఎదిరించడానికి వీలు కానివాడు ఆ శ్రీరాముడు. అటువంటి పరాక్రమశాలి ఈరోజు సీతాదేవితో కలిసి కేవలం గడ్డి పరకల శయ్యపై ఇలా నేలపై పడుకుని ఉండడం ఒక్కసారి చూడు. కాలమహిమ ఎంత విచిత్రమైనదో కదా. మహారాజైన దశరథుడు ఎన్నో నోములు నోచి అపారమైన తపస్సు చేసి పుత్రకామేష్టి వంటి ఎన్నో కఠినమైన క్రతువులు పరిశ్రమలు చేసి ఈ కుమారుడిని పొందాడు. దశరథుడి సర్వ సద్గుణాలను పుణికిపుచ్చుకున్న ఏకైక ఉత్తమ పుత్రుడు, ఆయనకు ప్రాణాధారమైన వాడు ఈ శ్రీరామచంద్రుడే. ఓ గుహుడా, సకల సద్గుణ సంపన్నుడైన ఈ శ్రీరామచంద్రుడు ఇలా అడవులు పాలైన తరువాత మా తండ్రి గారైన దశరథ మహారాజు ఇక ఏమాత్రం ఎక్కువ కాలం బ్రతకలేరు. ఆయన మరణం వల్ల ఈ భూదేవి చాలా త్వరలోనే నిశ్చయంగా నాథుడు లేని విధవగా మారబోతోంది. అన్నయ్య అడవికి బయలుదేరినప్పుడు అంతఃపురంలోని స్త్రీలంతా తట్టుకోలేక పెద్ద పెట్టున ఏడ్చి ఏడ్చి ఆ అలసట చేత ఇప్పుడు పూర్తిగా మోగబోయి ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ కోలాహలంగా ఉండే ఆ రాజభవనం ఈ రాత్రి ఏ విధమైన శబ్దమూ లేక ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా మారిపోయి ఉంటుంది. కన్నతల్లి కౌసల్యాదేవి, పూజ్యులైన దశరథ మహారాజు, అలాగే నా తల్లి సుమిత్రాదేవి వీరెవరూ కూడా రామవిరహాన్ని తట్టుకుని ఈ ఒక్క రాత్రిని దాటి బ్రతకగలరని నేనేమాత్రం ఆశించడం లేదు. ఈపాటికే వారి ప్రాణాలు పోయి ఉంటాయని నా మనస్సు చెప్తోంది. ఓ గుహుడా, నా తల్లి సుమిత్రాదేవి కనీసం నా తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి చూసైనా ప్రాణాలు నిలబెట్టుకుంటుందేమో కాని అమితమైన దుఃఖంలో మునిగిపోయిన వీరుడైన శ్రీరాముడిని కన్నా ఆ కౌసల్యాదేవి మాత్రం రామవిరహాన్ని తట్టుకోలేక నిశ్చయంగా మరణిస్తుంది. శ్రీరాముణ్ణి అయోధ్యా సామ్రాజ్యానికి రాజుగా అభిషేకం చేయాలనే తన మనోరథాన్ని నెరవేర్చుకోకుండానే కాలం దాటిపోగా నా తండ్రి దశరథ మహారాజు నిరాశతో గుండె పగిలి అసూలు బాయడం ఖాయం. ఆ కాలం ఆసన్నమై నా తండ్రి మరణించినప్పుడు అక్కడ అయోధ్యలో ఉన్నవారే ధన్యులు. ఎందుకంటే ఆ సమయంలో వారు స్వయంగా ఉండి మరణించిన ఆ భూపాలుడికి జరగవలసిన అంతిమ సంస్కారాలను, సకల ప్రేత కార్యాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించే భాగ్యాన్ని పొందుతారు. ఓ గుహుడా, మా తండ్రి గారి రాజధాని అయిన అయోధ్యానగరం ఎంతో రమణీయమైన కూడళ్లతో, ఎంతో ప్రణాళికాబద్ధంగా విభజింపబడిన విశాలమైన రహదారులతో, ఆకాశాన్ని తాకే మేడలు రాజభవనాలతో మరియు సకల నవరత్న భూషణాలతో శోభిల్లుతూ ఉంటుంది. అంతేకాదు ఆ నగరం ఎల్లప్పుడూ ఏనుగులు, గుర్రాలు, రథాలు, కోలాహలంతో, మంగళకరమైన దుందుబులు, వాయిద్యాలు, శబ్దాలతో మారుమోగుతూ ఉంటుంది. సకల మంగళాలతో, ఐశ్వర్యంతో తులతూగుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండే ప్రజలతో ఆ మహానగరం కిటకిటలాడుతూ ఉంటుంది. అందమైన తోటలు, ఉద్యానవనాలతో నిండి నిరంతరం పండుగలు, సామాజిక ఉత్సవాలతో కళకళలాడే మా తండ్రి గారి ఆ రాజధానిలో మేము 14 ఏళ్ల వనవాసం ముగించుకుని తిరిగి ఎప్పుడు సంతోషంగా విహరిస్తామో కదా. నాటి రాత్రి లక్ష్మణుడు గుహుడితో అన్న చివరి మాటలు, ఓ గుహుడా, ఇచ్చిన మాటకు కట్టుబడే సత్యసంధుడైన మా అన్నయ్య శ్రీరామచంద్రుడితో కలిసి ఈ 14 ఏళ్ల వనవాస సమయం ముగిసిన తర్వాత మేమంతా క్షేమంగా సంతోషంగా తిరిగి
ఆ అయోధ్యానగరంలో అడుగుపెట్టే భాగ్యం మాకు కలుగుతుందా? ఈ విధంగా చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడి అన్నపై ఉన్న అమితమైన ప్రేమతో ఆ రాత్రంతా ఎంతో ఆవేదనతో దుఃఖంతో మాట్లాడిన ఆ మహాత్ముడైన రాజకుమారుడు లక్ష్మణుడికి ఆ రాత్రి సమయం అలా గడిచిపోయింది. ఓ భరత, ఆ తర్వాత రోజు ఉదయాన్నే సూర్యుడు నిర్మలంగా ఉదయించిన తరువాత ఆ అన్నదమ్ములిద్దరూ మర్రిపాలు తెప్పించుకుని తమ జుట్టులను జటలుగా మార్చుకున్నారు. ఆ పైన నేనే స్వయంగా పడవ ఏర్పాటు చేసి ఈ పవిత్రమైన గంగానదీ తీరం నుండి వారిని సురక్షితంగా అవతలి ఒడ్డుకు దాటించాను. తలలపై జటలు ధరించి నారచీరలు వస్త్రాలుగా కట్టుకుని అడవి ఏనుగుల మందకు నాయకుడైన గజరాజు వలె ఎంతో గంభీరంగా ఉన్న ఆ మహాబలశాలులు, శత్రు సంహారకులు అయిన రామలక్ష్మణులు తమ శ్రేష్టమైన విల్లంబులను కత్తులను చేతబూని సీతాదేవితో కలిసి ముందుకు సాగిపోతూ వెనక ఉన్న నన్ను చూస్తూ అలా అడవి మార్గంలో వెళ్ళిపోయారు. గుహుడు చెప్పిన ఆ పరమ అప్రియమైన మాటలు విన్న వెంటనే భరతుడు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తను ఎక్కడ నిలబడి ఆ మాటలు విన్నాడో అక్కడే నిశ్చేష్టుడైపోయి గాఢమైన ఆలోచనలో మునిగిపోయాడు. వాల్మీకి మహర్షి ఇక్కడ భరతుడి రూపాన్ని వర్ణిస్తున్నారు. భరతుడు ఎంతో సుకుమారుడు, అదే సమయంలో మహాబలశాలి, సింహపు భుజాలు వంటి బలమైన భుజాలు కలవాడు, పొడవైన చేతులు, తెల్ల తామర రేకులు వంటి విశాలమైన కళ్ళు కలిగినవాడు, ఎంతో యవ్వనంలో ఉండి చూడడానికి ఎంతో అందంగా ప్రియంగా ఉండే రూపం అయినది. ఆ తీవ్రమైన మనోవేదనలో కొద్దిసేపు ఎలాగోలా శ్వాస పీల్చుకుని తట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మనసంతా వికలమైపోవడంతో మావటివాడు ములుకోల గుండెల్లో బలంగా గుచ్చుకోగానే ఒక అడవి ఏనుగు ఏ విధంగా ఒక్కసారిగా అరిచి కింద పడిపోతుందో అలాగే భరతుడు కూడా హఠాత్తుగా స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. భరతుడు అలా హఠాత్తుగా మూర్ఛపోయి కింద పడడం చూసి గుహుడు తీవ్రమైన భయంతో ఆందోళనతో ముఖం వివర్ణమైపోయింది. భూకంపం వచ్చినప్పుడు పెద్ద చెట్టు ఏ విధంగా వేర్లతో సహా ఊగిపోతూ కనిపిస్తుందో గుహుడు కూడా భరతుడి స్థితిని చూసి అంతలా వణికిపోయాడు. భరతుడు పక్కనే ఉన్న తమ్ముడు శత్రుఘ్నుడు స్పృహ తప్పి శోకంతో కృషించిపోయి ఉన్న తన అన్నను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే భరతుడిని గట్టిగా కౌగులించుకుని శోకం మిన్నంటగా పెద్ద ఎత్తున ఏడవడం ప్రారంభించాడు. అది చూసి అక్కడ కొద్ది దూరంలో ఉన్న భరతుడి తల్లులందరూ పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చారు. భర్త మరణించిన దుఃఖంతో కృషించిపోయి ఆహారం లేక ఉపవాసాలతో దీనంగా ఉన్న ఆ తల్లులంతా ఇప్పుడు భరతుడిని చూసి మరింత ఆవేదనకు లోనయ్యారు. నేలపై పడి ఉన్న ఆ భరతుడిని చూసి తల్లులందరూ ఏడుస్తూ ఆయన చుట్టూ చేరారు. తీవ్రమైన మనోవేదనతో ఉన్న కౌసల్యాదేవి భరతుడి వద్దకు వచ్చి కింద పడి ఉన్న అతడిని గట్టిగా కౌగులించుకుంది. అమితమైన పుత్రవాత్సల్యం గల ఒక ఆవు కింద పడిన తన లేగదోడను చూసి ఏ విధంగా తల్లడిల్లిపోతుందో అంతటి దీనస్థితిలో ఉన్న ఆ కౌసల్య శోకసముద్రంలో మునిగిపోయి ఏడుస్తూ భరతుడిని గట్టిగా గుండెలకు హత్తుకుని ఈ విధంగా అడగడం ప్రారంభించింది. నాయనా భరత, నీ శరీరానికి ఏ రకమైన వ్యాధి లేదా అనారోగ్యం కలగలేదు కదా? ఎందుకంటే ఇప్పుడు ఈ రఘువంశ రాజకుటుంబం యొక్క మనుగడ, ప్రాణం మొత్తం కేవలం నీపై ఆధారపడి ఉంది నాయన. రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. మహారాజైన దశరథుడు స్వర్గస్థుడైనాడు. ఇటువంటి స్థితిలో ఇప్పుడు మాకు దిక్కు నాథుడవు నువ్వొక్కడివే. ఓ పుత్రా, నిన్ను చూసుకునే నేనింకా ప్రాణాలతో జీవిస్తున్నాను. నాయనా, అడవికి వెళ్ళి లక్ష్మణుడికి కానీ లేదా నా ఏకైక పుత్రుడైన ఆ శ్రీరాముడికి కానీ తన భార్య సీతతో కలిసి అడవిలో ఉన్నవారికి ఏమైనా అమంగళం లేదా అప్రియమైనది జరిగినట్టు నువ్వేమైనా విన్నావా? మహాకీర్తిశాలి అయిన భరతుడు కొద్దిసేపటికి తేరుకుని శ్వాస పీల్చుకుని కన్నీరు కారుస్తూనే మొదట ఆ కౌసల్యాదేవిని ఓదార్చి అనునయించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న గుహుడి వైపు తిరిగి ఈ విధంగా పలికాడు. ఓ గుహుడా, నా ప్రాణ సమానుడైన అన్నయ్య శ్రీరాముడు నాటి రాత్రి ఎక్కడ గడిపాడు? సీతాదేవి ఎక్కడ ఉంది? లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడు? అన్నయ్య అసలు ఏ శయ్యపై పడుకున్నాడు? రాత్రిపూట ఆయన ఏం ఆహారం తీసుకున్నాడు? వీటన్నింటినీ నాకు వివరంగా చెప్పు. భరతుడు ఆ విధంగా అడగగానే నిషాదరాజైన గుహుడు తన పరమప్రియుడు, సమస్త లోకాలకు హితాన్ని చేకూర్చేవాడు అయిన శ్రీరాముడు తన వద్దకు అతిథిగా వచ్చినప్పుడు తాను చేసిన ఏర్పాట్లను, జరిగిన వృత్తాంతాన్ని భరతుడికి ఈ విధంగా వివరించడం ప్రారంభించాడు. ఓ భరత, నాటి రాత్రి శ్రీరామచంద్రుడు ఆరగించడం కొరకు నేను ఎంతో ఉత్తమమైన రకరకాల రుచులు గల అన్నాన్ని, పిండి వంటలను మరియు అడవిలో దొరికే రకరకాల పండ్లను ఎంతో ఎక్కువగా తీసుకొచ్చి ఆయన ముందు ఉంచాను. సత్య పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్రుడు నేను తెచ్చిన ఆ కానుకలను, ఆహార పదార్థాలన్నింటినీ ఎంతో ఆదరంతో చూశాడు. కానీ
తాను ఇప్పుడు వనవాస దీక్షలో ఉన్నానని, ఆ సమయంలో ఇతరుల నుండి పరిచర్యలు లేదా కానుకలు స్వీకరించకూడదనే తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఆహారాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు. ఓ రాజా, ఆ మహాత్ముడైన రాముడు మమ్మల్ని ఎంతో మృదువుగా అనునయిస్తూ ఇలా అన్నాడు: ఓ ప్రియమిత్రమా గుహ, మేము క్షత్రియులం, వనవాసంలో ఉన్నాం కాబట్టి మేము ఇతరుల నుండి దేనిని పరిగ్రహించకూడదు. ప్రజలను రక్షించడం, వారికి ఇవ్వడమే మా ధర్మం, కానీ తీసుకోవడం కాదు. ఆ తర్వాత మహాకీర్తిశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన కేవలం మంచినీటిని మాత్రమే తాగాడు. ఆ రాత్రి సీతాదేవితో కలిసి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి ఉపవాస దీక్షను ఆచరించాడు. ఆ తర్వాత రాముడు తాగగా మిగిలిన ఆ కొద్దిపాటి నీటిని లక్ష్మణుడు కూడా స్వీకరించాడు. అనంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఆ ముగ్గురు సంపూర్ణ ఏకాగ్రతతో మౌనవ్రతాన్ని ధరించి అత్యంత నిష్ఠతో ఆ సాయం సంధ్యావందనాన్ని ఆచరించారు. సంధ్యావందనం ముగిసిన వెంటనే సుమిత్రానందనుడైన ఆ లక్ష్మణుడు తన అన్నయ్య అయిన శ్రీరాముడి కొరకు స్వయంగా వెళ్ళి దర్భలను కోసుకుని వచ్చాడు. వాటన్నింటినీ నేలపై పరిచి ఎంతో పవిత్రమైన శుభప్రదమైన ఒక పరుపును అత్యంత వేగంగా సిద్ధం చేశాడు. లక్ష్మణుడు సిద్ధం చేసిన ఆ దర్భల శయ్యపై శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శయనించాడు. ఆ సమయంలో లక్ష్మణుడు భక్తితో వారిద్దరి పాదాలను కడిగి ఆ తర్వాత వారి నిద్రకు భంగం కలగకుండా కొద్దిగా వెనక్కి తప్పుకున్నాడు. ఓ భరత, ఇదిగో ఈ ఇంగుది అనగా గారచెట్టు వృక్షం మొదలు, దీని కింద ఉన్న ఈ దర్భలశయ్య చూశావా? నాటి రాత్రి శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఇద్దరూ సరిగ్గా ఇక్కడే శయనించారు. ఆ రాత్రి శత్రు సంహారకుడైన లక్ష్మణుడు తన వీపునకు బాణాలతో నిండిన 2 అమ్ములు పొదలను గట్టిగా కట్టుకున్నాడు. చేతులకు రక్షణ కవచాలను తొడుక్కుని ఎక్కుపట్టిన పెద్ద ధనస్సును చేతబూని రాముడు పడుకున్న ఆ చోటు చుట్టూ తిరుగుతూ రెప్ప వాల్చకుండా ఆ రాత్రంతా కేవలం కాపలా కాస్తూనే నిలబడ్డాడు. అప్పుడు నేను కూడా శ్రేష్టమైన విల్లంబులు ధరించి ఆ లక్ష్మణుడు ఉన్న చోటే అతడికి తోడుగా నిలబడ్డాను. అంతేకాదు, విల్లులు చేతబూని ఏమాత్రం అలసటలేని నా బోయేవాళ్ళందరితో కలిసి మహేంద్రుడితో సమానుడైన ఆ శ్రీరామచంద్రుణ్ణి మేము రాత్రంతా కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అధికారం కోసం ప్రాణాలైనా తీసే ఈ సమాజంలో ఏ ప్రయత్నమూ లేకుండా చేతుకు దక్కిన అఖండ సామ్రాజ్యాన్ని కాలదన్నిన భరతుడి పవిత్రతకు గుహుడు దాసోహమైన అద్భుత ఘట్టం ఇది. బంగారం ముత్యాల శయ్యలపై పడుకోవలసిన జగన్నాథుడు కేవలం ఇంగుదీయు రక్షం కింద దర్భల శయ్యపై పడుకున్నాడనే కఠిన సత్యాన్ని కళ్ళారా చూసిన భరతుడిని వాల్మీకి మహర్షి ఒక దుఃఖ పర్వతంతో పోల్చిన విధానం మన హృదయాలను కదిలిస్తుంది. రాముడు పడుకుని వెళ్ళిపోయిన ఆ ఖాళీ గడ్డి పరకలను చూసిన భరతుడు ఆ శోకాన్ని తట్టుకోలేక ఆ తర్వాత ఏ విధంగా విలపించాడు. అన్న వనవాస దీక్షను చూసి భరతుడి అంతరంగం నుండి దూసుకు వచ్చిన ఆ హృదయ విదారకమైన మాటలు ఏమిటి అనే పరమ కారుణ్యాస్పదమైన వృత్తాంతాన్ని మనం తర్వాతి భాగంలో వీక్షిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.